మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులోని పెద్ద నీళ్ల ట్యాంక్ ఆవరణలో 49.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్కు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ సునీత శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందుబాటులోకి తీసుకురావటమే రైతు బజార్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కలగడంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు మెరుగైన ధర లభిస్తుందని, వినియోగదారులకు సరసమైన ధరలకు తాజా వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. నిర్మాణ పనుల నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు రైతులు ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయ్ సునీత మాట్లాడుతూ కూరగాయలు పండించే రైతులు తమ ఉత్పత్తులను నేరుగా రైతు బజార్కు తీసుకువచ్చి విక్రయించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు కూరగాయల కొనుగోలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 9 వార్డుల ప్రజలకు ఉపయోగపడేలా రైతు బజార్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 3 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మార్కాపురం ఆర్జీఓ వెంకట శివరామరెడ్డి, జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, మార్కాపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి కృష్ణారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు మార్కాపురం పట్టణంలో మార్కెట్ అనేది చాలా విశిష్టత కలిగినటువంటి ప్రదేశం. ఎందుకంటే పట్టణ నడిబొడ్డున ఉన్నా కూడా పట్టణ శివారు ప్రాంతాలకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలా దూరం నుంచి ఈ మార్కెట్కు రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని 10 నుంచి 18 బ్లాక్ల వరకు ఉన్నటువంటి ఈ 9 వార్డులకు అనుకూలంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో రైతు బజార్ను ఈరోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించా. దీన్ని కన్స్ట్రక్షన్ అనేది వితిన్ 2-3 మంత్స్లో కంప్లీట్ చేయిస్తాం. ఇమ్మీడియట్గా ప్రజలకు అందుబాటులో, అలాగే రైతు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా, నాణ్యమైన రేటు వచ్చే, నాణ్యమైన సరుకు వచ్చే విధంగా కూడా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రైతు బజార్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనసారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మన మార్కాపురం పట్టణంలో రైతు బజార్ శంకుస్థాపన మహోత్సవాన్ని చేపట్టడం జరిగింది. మరి చుట్టూ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరం. ముఖ్యంగా రైతులు, కూరగాయలు పండించే రైతులు నేరుగా తమ ఉత్పత్తులను, పంటను ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మార్కాపురం పట్టణ ప్రజలకు ముఖ్యంగా కూరగాయలు కొనడానికి వారికి నాణ్యమైనటువంటి కూరగాయలు, నేరుగా రైతుల నుంచి లభించే కూరగాయలు తక్కువ ధరలకు ముఖ్యంగా దొరకడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మన రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాలోనూ అంటే 175 నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా రైతు బజార్లు ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఈ ఆదేశాల మేరకు మన మార్కాపురం పట్టణంలో కూడా ఈరోజు ఒక రైతు బజార్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రైతు బజారు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. మరి మార్కెట్ ధరలు పెరిగిన సమయంలో రైతు బజార్ల ద్వారా వీరందరికీ కూడా సరసమైన ధరల్లో కూరగాయలు అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.